గతంలో తెలుగు వారికి మద్దతు ఇచ్చారా? వెంకయ్యనాయుడు బాలయోగిల విషయంలో మీరేం చేశారు? రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న. యూరియా సరఫరా చేస్తే మద్దతు ఇస్తామన్న కేటీఆర్ పై మండిపాటు. రాష్ట్ర మంత్రుల అడ్డగోలు మాటల వల్లే యూరియా సమస్య అని చెప్పి వ్యాఖ్య. రాష్ట్ర మంత్రులది ఏం పోయింది, మీదేం పోయింది? సచ్చేది రైతులు కదా, అంతే. బాగానే ఉన్నారు. మీరు కొట్లాడుకోరు బాగానే ఉంది. కానీ యూరియా అవస్థలు తీరేది ఎప్పుడు? వివిధ జిల్లాల్లో రైతులకు తప్పని తిప్పలు. అవసరం మేరకు యూరియా పంపిణీ లేకపోవడంతో అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా వేకోజాము నుంచే గంటల తరబడి వేచి చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురువి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి గురువారం 444 యూరియా బస్తాల లోడ్ వచ్చింది. ఆయా గ్రామాల నుంచి సుమారు 1000 మంది పైగా రైతులు ఉదయమే కార్యాలయం వద్ద బారులు తీరారు. మరిపేట పట్టణంలో యూరియా పంపిణీలో ఇగో బారులు తీరి కూర్చున్నారు. చూడు, యూరియా బస్తాల కోసం ఇగో ఇది పరిస్థితి. కాదు, బీజేపీని బదనాం చేద్దామని కాంగ్రెస్ అయ్యా అప్ప అని తెచ్చుకోవాలి. ఇస్తాన్నోళ్ళు మరి ఇయ్యాలి కదా. ఇదేంది ఈడ కాంగ్రెస్ జనంలో బదనం కావాలని బీజేపీ. మీ ఇద్దరు కొట్లాట జనం సాగుకొచ్చింది. గట్టిగా యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే. రామగుండం ఎఫ్సిఐలో సాంకేతిక లోపంతో ఉత్పత్తికి ఆటంకాలని చెప్పి కిషన్ రెడ్డి. త్వరలో రాష్ట్రానికి 50,000 టన్నుల పంపుతాం. కాంగ్రెస్ ఒత్తిడితో కాదు, బాధ్యతగా ఇస్తున్నాం. యూరియాతో కేటీఆర్కి ఏం సంబంధం? చిన్నపిల్లల ఆటలు ఆడొద్దని మండిపాటు అంటూ ఒక వార్త. యూరియాతో కేటీఆర్కి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి మీకే సంబంధం. మరి మీ ఇద్దరిట్లలో దొంగ ఎవడో చెప్పురి. యూరియా రాకపోవడానికి కారణం